వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం హర్షవర్ధనుని గురించి చర్చిస్తాం. అసలు హర్షవర్ధనుడు ఏ విధంగా తన రాజ్యాన్ని నిర్మించాడు, నిర్మించిన రాజ్యంలో ఏ విధమైన పరిపాలనా విధానాలను అనుసరించాడు, వాటి గురించి ఇప్పుడు చర్చిద్దాం. హర్షవర్ధనుని కాలాన్ని గమనించాం. 606 నుండి 647 మధ్య కాలము అంటున్నాం. క్రీశకం 606 నుండి 647 కాలం. ఇతని యొక్క పరిపాలనా కాలం, ఇతని యొక్క పరిపాలనా ప్రదేశాన్ని గమనిస్తే మనకు ఉత్తర భారతదేశంలో మాత్రమే కనబడుతుంది. పంజాబ్ అతని ఆధీనంలో ఉండదు. పంజాబ్ మినహా మిగిలిన ఉత్తర భారతదేశం దాదాపుగా అతని ఆధీనంలో ఉంటుంది. ఇంత సువిశాలమైన భూభాగాన్ని మరి ఏ విధంగా పరిపాలించాడు, పరిపాలన కోసం ఏ విధమైన విధానాలను అనుసరించాడు హర్షవర్ధనుడు గమనిస్తే, పరిపాలనా సౌలభ్యం కోసం హర్షవర్ధనుడు సామ్రాజ్యాన్ని భుక్తిలుగా విభజించడం జరుగుతుంది. బాగా గమనించండి. అంటే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్కు వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే దేశం రాష్ట్రం జిల్లా మండలం గ్రామంగా విడిపోయిందో, అలాగే ఆనాటి సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించడం కోసం హర్షవర్ధనుడు ఏం చేస్తున్నాడు, సామ్రాజ్యాన్ని భుక్తిలుగా మార్చడం జరుగుతుంది. భుక్తులని విషయాలుగా మార్చడం జరిగింది, విషయాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. ఒక స్పష్టమైన వికేంద్రీకృత డీసెంట్రలైజేషన్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. మరి ఈ విధానాలలో భుక్తికి ఎవరు అధిపతిగా ఉన్నారు, విషయానికి ఎవరు అధిపతిగా ఉన్నారు, ఆ విషయాన్ని గమనిస్తే భుక్తికి మనకి అధిపతిగా ఉపాధికుడు కనబడడం జరుగుతుంది. రాజ్యానికి ఏ విధంగానైనా రాజు ఉంటాడో, ఆ రాజు తర్వాత ఉండే వ్యక్తి ఎవరు అంటే భుక్తి. ఆ భుక్తి ప్రాంతానికి మనకి ఉపాధికుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా విషయపతి అధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు విషయపతి అధిపతిగా ఉంటున్నాడు. గ్రామానికి గ్రామాధ్యక్షుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామ పరిపాలనకు ప్రత్యేకంగా 2 అధికారులు నియమించబడ్డారు. ఎవరు అధికారులు? ఒకరు భోగపతి అంటున్నాం, 2 ఆయుక్త అంటున్నాం. ఈ 2 గ్రామ పరిపాలనలో అతనికి సహకరిస్తున్నారు. గ్రామాధ్యక్షుడికి సహకరించడం జరుగుతుంది. ఒక పటిష్టమైన రాజ్యానికి పునాదిగా పిలువబడే గ్రామంలో ఒక స్పష్టమైన ఒక ఖచ్చితత్వంతో కూడిన పరిపాలన ఏర్పడే అవకాశం కనబడింది హర్షవర్ధనుని కాలం. ఎందుకంటే ఒక పంజాబ్ మినహా మిగిలిన పూర్తి ఉత్తర భారతదేశం అతని చేతిలో ఒక సువిశాల రాజ్యంగా ఏర్పడింది. దానికోసమే ఈ విభజన విధానాన్ని అనుసరించాడు. ఒక డిసెంట్రలైజేషన్ ప్రాసెస్ని అనుసరించడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రాసెస్లో ఏ విధమైన పరిపాలన అందించాడు, ఆ పరిపాలనకు కావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకున్నాడు. మనం చరిత్రలో గమనిస్తే ప్రతి రాజు ఆధారపడేది భూమిశిస్తు మీదనే ఆధారపడడం జరుగుతుంది. మరి అలాంటి భూమిశిస్తు విధానం ఈ హర్షవర్ధనుని కాలంలో ఏ విధంగా ఉంది గమనిస్తే, మొత్తం పండిన పంటలో మనకి 1/6 వంతు అంటున్నాం. అంటే పంటని 6 భాగాలుగా విభజించి ఆ 6 భాగాలలో ఒక భాగాన్ని పన్నుగా రాజ్యం తీసుకోవడం జరిగింది. ఆ రూపంలో వచ్చిన పన్నును ఆధారంగా చేసుకునే తన రాజ్య పరిపాలన, తన రాజ్యంలోని ఉద్యోగాలకి సంబంధించిన చెల్లింపులు చేసేవాడు. కాబట్టి ప్రతి రాజ్యానికి భూమిశిస్తు అనేది ప్రధాన ఆదాయంగా ఉంటుంది. హర్షవర్ధన రాజ్యానికి కూడా ప్రధాన ఆదాయం. దీనితో పాటుగా హర్షవర్ధనుడు మనకి ఈ తుల్యమేయ అనే పన్ను చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వస్తువు బరువు ఆధారంగా నిర్ణయించబడే పన్ను. ఆ పన్నుని ఈ హర్షవర్ధనుని కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, తుల్యమేయ అంటున్నాం. నెక్స్ట్ గమనిస్తే హర్షవర్ధనుడు చాలా పెద్ద సైన్యాన్ని పోషించాడు. ఎందుకు పోషించాల్సి వచ్చింది? అతడు గౌడ రాజ్యానికి సంబంధించిన శశాంకునితో వైరోధాన్ని కలిగి ఉన్నాడు, పంజాబ్లతో విరోధాన్ని కలిగి ఉన్నాడు, వల్లభులతో విరోధాన్ని కలిగి ఉన్నాడు. మరి ఇలాంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి రాజ్యానికి కావలసిన బలమైన సైన్యాన్ని నిర్మించుకున్నాడు హర్షవర్ధనుడు. ఇలాంటి హర్షవర్ధనుని యొక్క సైన్యానికి అధిపతిని ఏమంటున్నాం, మహాసేనాపతి అంటున్నాం. అంటే ఇప్పుడు మహాసేనాపతి దేన్ని చూపిస్తున్నాడు అంటే సైన్యానికి అధిపతిగా ఉండడం జరుగుతుంది. విషయపతి దేన్ని చూపిస్తున్నాడు, విషయానికి అధిపతిగా ఉండడం జరుగుతుంది. ఇలా మనకి స్పష్టమైన అధికారులతో స్పష్టమైన పరిపాలనా విభాగాలని హర్షవర్ధనుడు నియమించుకున్నాడు. మరి ఈ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి? సామాజిక పరిస్థితులను గమనిస్తే సమాజం ఏ విధంగా ఉంది? స్పష్టంగా చాతుర్వర్ణ వ్యవస్థను కలిగి ఉంది. చాతుర్ అంటే 4 అవుతున్నాయి, వర్ణము అంటే రంగు అవుతుంది. శరీర రంగును బట్టి సమాజంలోని వర్గాలు 4 వర్గాలుగా విభజించబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా ఉన్నారు. ఆ కాలంలో కూడా మనకి చాతుర్వర్ణ వ్యవస్థ స్పష్టంగా కనబడుతుంది. మరి ఆ వ్యవస్థలో ఉన్న జనాభా దేని ప్రాతిపదికన విభజించబడ్డారు గమనిస్తే ఇక్కడ కుల వ్యవస్థ ప్రాతిపదికన విభజించబడడం జరుగుతుంది.
అంటే క్లియర్గా హర్షవర్ధనుని కాలంలో కుల వ్యవస్థ అనేది అత్యంత జటిలంగా కనబడడం జరుగుతుంది. ఈ కుల వ్యవస్థ మీదనే ఆధారపడి హర్షవర్ధనుని కాలంలో సమాజం స్పష్టంగా విభజన చెందినట్టుగా, స్పష్టంగా విభజించబడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తానేశ్వర్ రాజ్య సామాజిక ఆర్థిక స్థితుల గురించి, అంటే స్థానేశ్వర్ ఎవరి ఆధీనంలో ఉంది? హర్షవర్ధనుని ఆధీనంలో ఉంది. మరి ఈ కాలం నాటి సమాజం ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన సమాజం, ఏ విధమైన ప్రజలు, ఏ విధమైన వస్త్రాధారణ కలిగి ఉన్నారు, ఏ విధమైన ఆభరణాలను ధరించారు, వారి ఖాళీ సమయాలలో ఏ విధమైన నృత్యాలని, ఏ విధమైన కళలని అనుసరించారు అనే విషయాన్ని మనకి చైనా యాత్రికుడు చెప్తున్నాడు. ఎవరు? హుయాన్ సాంగ్ చెప్పడం జరుగుతుంది. అతనితో పాటు మరో యాత్రికుడు ఇత్సింగ్ అంటున్నాం. వీరు బౌద్ధం యొక్క వ్యాప్తి గురించి చర్చించడానికి, బౌద్ధం యొక్క వ్యాప్తి గురించి పరిశోధించడానికి రావడం జరిగింది. అలాంటి క్రమంలోనే మనకు హుయాన్ సాంగ్ రాసిన గ్రంథం సియుకి అవుతుంది. ఆ సియుకి హర్షవర్ధనుని కాలానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరించడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో 4 ప్రధాన వర్ణాలు ఉన్నాయి అన్నాం. ఆ వర్ణాలలో మళ్ళీ ఉపవర్ణాలు ఏర్పడ్డాయి. వాటిని మనము ఉపకులాలుగా పిలవడం జరుగుతుంది. మరి ఆనాటి కాలంలో సాంఘిక దురాచారాలు ఏంటి? మరి ఇలాంటి సాంఘిక దురాచారాలు మనకు కనబడుతున్నాయి. గమనిస్తే బాల్య వివాహాలు, ఇది కామన్గా అన్ని రాజ్యాలలో ఉండేది. సతీ ఆచారం, అది అన్ని రాజ్యాలలో ఉండేది. సతి అంటే పతి మరణించిన సందర్భంలో పతితో పాటు సతి కూడా అతని కాటిలో కాలబెట్టే విధానం, చంపబడే విధానాన్ని మనము సతీ ఆచారము అంటున్నాం. అలాంటి ఆచారాలు, సాంఘిక దురాచారాలు మనకు అక్కడ సమాజంలో కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా సాధారణ ప్రజలు అంటే 4వ వర్గానికి సంబంధించిన ప్రజలు, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, ఈ ముగ్గురు కాకుండా మిగిలిన వర్గమే శూద్రులు అంటాం. మరి అలాంటి శూద్ర వర్గానికి సంబంధించిన ప్రధాన వృత్తి ఏమవుతుంది? వ్యవసాయము అనేది ప్రధాన వృత్తి అవుతుంది. దాని నుండి వచ్చే పన్ను అనేది రాజ్యానికి ప్రధాన ఆదాయం అవుతుంది. ప్రయోగ, దేవప్రయాగ అంటున్నాం. చూడండి, ప్రయాగ లేదా దేవప్రయాగ అంటున్నాం. హర్షుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తును నిర్వహించడం జరిగింది. మోక్ష పరిషత్, మహామోక్ష పరిషత్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని మొత్తం పరిపాలన కాలం ఎంత? 41 సంవత్సరాలు అంటున్నాం. 41 సంవత్సరాలలోనే ఇతడు 6 మహామోక్ష పరిషత్తులను నిర్వహించాడు. అంటే 6 × 5 30 సంవత్సరాలు. అంటే పూర్తి కాలంలో దాదాపు 90% కాలాన్ని మహామోక్ష పరిషత్తుల రూపంలోనే నిర్వహించారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? మహామోక్ష పరిషత్ యొక్క ఉద్దేశం అప్పటి వరకు తాను కూడబెట్టిన, తాను సంపాదించిన, తన రాజ్యానికి వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఆ రోజు పంచిపెట్టడం జరుగుతుంది. తన శరీరంలో ఉన్న వస్తువులతో, దుస్తులతో సహా అన్నిటిని పంచిపెట్టడం జరుగుతుంది. ఆభరణాలు, దుస్తులు అన్నిటిని వదిలేసి మళ్ళీ మొదటి నుండి జీవితాన్ని ప్రారంభించే కార్యక్రమం మనకి మహామోక్ష పరిషత్ నిర్వహిస్తున్నారు. అలాంటి మహామోక్ష పరిషత్ నిర్వహించే సందర్భంలో హుయాన్ సాంగ్ కూడా ఉంటాడు. 2 మహామోక్ష పరిషత్తులకు కూడా హాజరవుతాడు. అదేవిధంగా ప్రపంచ దేశాల నుండి అనేక మంది మేధావులని, ఆనాటి సన్యాసులని పిలిపించి ఈ మహామోక్ష పరిషత్తును నిర్వహించిన ఘనత హర్షవర్ధనునికి కనబడుతుంది. ఇప్పటికీ మనం పుష్కరాల రూపంలో నిర్వహించుకుంటాం. చూడండి, గంగా పుష్కరాలు కానీ, కృష్ణా పుష్కరాలు కానీ, ఒక్కొక్క నదికి సంబంధించిన పుష్కరాలు మనం నిర్వహించుకుంటాం. అలాంటి పుష్కరాల యొక్క కార్యక్రమమే ఇక్కడ మహామోక్ష పరిషత్ అవుతుంది. అలాంటి మహామోక్ష పరిషత్తులు మొత్తం హర్షవర్ధనుని కాలంలో 6 నిర్వహించబడ్డాయి. రైట్. అంతేకాకుండా ఈ సందర్భంలో, ఈ మహామోక్ష సందర్భంలో పూర్తిగా తన ఆ యావదాస్తిని, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి రాజ్యానికి భూశిస్తు రూపంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని పంచుతాడా అంటే కాదు. కేవలం తన రాజుకు సంబంధించిన, తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పూర్తి ఆస్తిని, పూర్తి నగలని, పూర్తి ఆభరణాలన్నిటినీ ప్రజలకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్, హర్షవర్ధను యొక్క తత్వాన్ని కనుక గమనిస్తే స్వయంగా ఇతడు ఒక కవి, అందుకే ఇతన్ని కవిరాజు అంటున్నాం. అంటే ఏ రాజు అయితే స్వయంగా వ్యాసాలను, స్వయంగా రచనలు చేస్తాడో ఆ వ్యక్తిని మనం కవిరాజు అంటున్నాం. అలాగే హర్షుడు కూడా ఏమవుతున్నాడు? కవిరాజుగానే పిలువబడుతున్నాడు. మరి ఎందుకు పిలువబడుతున్నాడు అంటే ఇతడు అనేక గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాలలో ఒకటి గమనిస్తే మనకి నాగానందము అవుతుంది. రైట్. రెండోది రత్నావళి అవుతుంది. మూడోది ప్రియదర్శిక అవుతుంది. ఈ 3 గ్రంథాలు మనకి హర్షునికి సంబంధిస్తున్నాయి. ప్రతి సందర్భంలో ఇక్కడి క్వశ్చన్ పికప్ అవుతూనే ఉంది. ఏ విధంగా అడుగుతున్నాడు? హర్షుని కాలానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి, క్రింది వాణిలో హర్షుడు రాయని గ్రంథాన్ని గుర్తించండి. అలా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 పుస్తకాలు ఇచ్చాడు.
నాగానందం ఒకటి, రత్నావళి ఒకటి, ప్రియదర్శిక ఒకటి, 3 నాటకాలను రాసిన వ్యక్తి ఎవరు అంటే హర్షుడు అవుతున్నాడు. అందుకే హర్షుడు కవిరాజుగా పిలువబడడం జరుగుతుంది. బాణభట్టుడు అంటున్నాం. అంటే హర్షుని కాలానికి సంబంధించిన ప్రధాన కవులలో ఒకరు బాణభట్టుడు. బాణభట్టుడు కూడా రాసిన గ్రంథాలలో ఒకటి హర్ష చరిత్ర అవుతుంది, 2 కాదంబరి అవుతుంది, 3 షండీ శతకం అవుతుంది. షండీ శతకం అవుతుంది. అదేవిధంగా ఈ కాలానికి చెందిన మరో కవి భర్తృహరి అవుతున్నాడు. భర్తృహరి రాసిన గ్రంథం ఏమవుతుంది? సుభాషిత శతకం అవుతుంది. శతకం అంటే 100 పద్యాలతో కూడిన సంకలనాన్ని మనము శతకంగా పిలవడం జరుగుతుంది. పుస్తకం అనుకోవచ్చు. అలాంటి పుస్తకంలో మనకు 100 పద్యాలు అనేవి గుమికూడడం ఉండడం జరుగుతుంది, సంకలనం చేయబడి ఉంటాయి. కాబట్టి సుభాషిత శతకాన్ని రాసింది భర్తృహరి అవుతున్నాడు, హర్ష చరిత్రను రాసింది బాణభట్టుడు అవుతున్నాడు, నాగానందం రాసింది హర్షుడు అవుతున్నాడు. చూడండి, వీటి చూసుకొని కూడా ప్రేమ చేయవచ్చు. క్రింది వాళ్ళలో సరికాని జతలు లేదా సరైన జతలు అడిగే అవకాశం ఉంటుంది, బాగా గమనించాలి. అదే కాకుండా ఈ హర్షవర్ధుని కాలానికి సంబంధించిన మరో వ్యక్తి మయూరుడు అవుతున్నాడు. ఈ మయూరుడు రాసిన గ్రంథం ఏమవుతుంది? సూర్యాష్టకము అవుతుంది. సూర్యాష్టకం గ్రంథాన్ని మనకి మయూరుడు రాశాడు. ఈ మయూరుడు కూడా హర్షవర్ధనుని కాలానికి సంబంధించిన మరో ప్రముఖ కవి అవుతున్నాడు. వీటితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అందులో గమనిస్తే హర్షుడు రాసిన నాగానందం అనే పుస్తకాన్ని గమనిస్తే నాటకంగా గమనించాం, ఒక డ్రామా. ఆ డ్రామాలో పాత్రలు ఉంటాయి. ఆ పాత్ర ద్వారా ఒక సన్నివేశాన్ని వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి నాగానందం అనే డ్రామాలో, నాటకంలో ఇతడు దేన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు గమనిస్తే అహింస పరమో ధర్మ అంటున్నాం. అహింస గురించి అంటే అశోకుడు ఏదైతే అశోకధమ్మాన్ని చెప్పాడో ఆ అశోకధమ్మం యొక్క తత్వమే అహింస అవుతుంది. అది జీవులకు కానీ మనుషులకు కానీ సమాజంలో ఉన్న దేనికి కానీ ఏ విధమైన హింస తలపెట్టకూడదు. అహింసా ధర్మాన్ని ప్రధాన అంశంగా చూపిస్తూ ఈ నాటకాన్ని 2 పాత్రల ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు హర్షవర్ధనుడు అవుతున్నాడు. అదేవిధంగా హర్షవర్ధనుడు గొప్ప కవి అన్నాం. కవి అంటే అతనికి విద్యాబుద్ధుల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనని ప్రజలకు అందించే ప్రయత్నం కూడా చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నలంద అంటున్నాం, అదేవిధంగా వల్లభి అంటున్నాం. ఇవి 2 గొప్ప విద్యా కేంద్రాలుగా విలసిల్లడం జరుగుతుంది. అంటే ఒక యూనివర్సిటీలు అనుకోండి. ఇక్కడ ఈ నలంద వల్లభి అనే ప్రాంతాలు గొప్ప విద్యా కేంద్రాలుగా ఉండి ప్రజలకు విద్యను అందించడం జరిగింది. మరి ఎలాంటి విద్యను అందించాయి, ఏ విభాగాలలో విద్యను అందించాయి గమనిస్తే రైట్, అందులో మనం గమనిస్తే బౌద్ధ తత్వానికి బౌద్ధానికి సంబంధించిన ధర్మాలను వివరించేది నలంద మరియు వల్లభి అన్నాం. ఎందుకు? బౌద్ధంలోని మహాయానం ఈ కాలానికి ఉచ్చస్థితిలోకి వెళ్ళింది. అప్పటికే హుయాన్సాంగ్ ఉన్నాడు. హుయాన్సాంగ్ కూడా బౌద్ధ సన్యాసి అవుతున్నాడు. ఇత్సింగ్ కూడా బౌద్ధ సన్యాసి అవుతున్నాడు. కాబట్టి బౌద్ధానికి సంబంధించిన ధర్మాలు మనకి నలంద వల్లభిలో బోధించబడడం జరుగుతుంది. వీటితో పాటు మనకి వేద విద్యలు కూడా బోధించబడుతున్నాయి, వేదాలు కూడా బోధించబడడం జరుగుతున్నాయి. రైట్, వేదాలతో పాటుగా వేద ధర్మాలు బోధించబడడం జరుగుతుంది. వేద ధర్మాలు బోధించబడుతున్నాయి. ఏంటి వేద ధర్మాలు? అతడు మహామోక్ష పరిషత్తును నిర్వహించాడు. అంటే వేదం యొక్క తత్వాన్ని, వేదం యొక్క సారాన్ని అనుసరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి బోధన మనకి నలంద వల్లభి వంటి బౌద్ధ ఆరామాలలో మనకి వివరించబడడం జరుగుతుంది. ఒక చిన్న పదం క్లియర్గా వచ్చింది చూడండి, ఆరామము అనే పదము వచ్చింది. ఏంటి ఆరామం అంటే ఎక్కడైతే బౌద్ధం యొక్క వాస్తుశైలులైన స్తూపం, చైత్యం, విహారం ఈ 3తో పాటు విద్యా సదుపాయం కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనము ఆరామము అంటున్నాం. ఆరామము అనేది బౌద్ధ శైలి నుండి ఉత్పత్తి చేయబడిన ఏమవుతుంది, బౌద్ధ శైలి నుండి సృష్టించబడిన ఒక కళ అవుతుంది, అది ఆరామం. అలాంటి ఆరామం నలంద వల్లభిలో కనబడడం జరిగింది. వల్లభిలో ఒక హీనయాన బౌద్ధ మత విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ మతంలో హీనయానము అన్నాం అంటే ఏమవుతుంది? ఈ హీనయానం ప్రకారం బుద్ధుడు భగవంతుడు కాడు, కేవలం ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక స్పిరిచువల్ పర్సనాలిటీ మాత్రమే అవుతున్నాడు. కాబట్టి ఆ స్పిరిచువల్ పర్సనాలిటీ యొక్క బోధనని బోధించే సందర్భం మనకు వల్లభిలో కనబడుతుంది. అంటే ఇప్పుడు వల్లభి హర్షవర్ధనుని కాలానికి హీనయానానికి సంబంధించిన బౌద్ధ కేంద్రంగా మనకు పిలువబడడం జరిగింది. రైట్, వేదాలు, తర్కం, వ్యాకరణం, వైద్యం, యోగ శాస్త్రాలను కూడా ఈ
ప్రాంతాలలో అంటే హర్షవర్ధనుని కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. తద్వారా అహింసను బోధించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ అహింసను బోధించే ప్రయత్నంలో భాగంగా వేదాలను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత తర్కానికి ఎక్కువగా, ఆ తర్వాత వ్యాకరణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. స్థిరమతి, గుణమతి అంటున్నాం. వీరు ఎవరు అంటే సింపుల్గా మనకి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఏ విధంగా ఉంటారో ఆ కాలంలో మనకు స్థిరమతి అంటున్నాం ఒకరు, గుణమతి అంటున్నాం రెండు. వీళ్ళు వల్లభిలోని ఆరామాలను నిర్వహించే వ్యక్తులు. అంటే వైస్ ఛాన్సలర్గా కొనసాగిన వ్యక్తులు ఎవరు? ఒకరు స్థిరమతి, రెండు గుణమతి అంటున్నాం. అంటే ఈ స్థిరమతి గుణమతి అనేది వల్లభి ఆరామాలను నిర్వహించే అధ్యాపకులుగా, నిర్వహణ అధికారులుగా మనకు కనబడడం జరిగింది. వీటితో పాటుగా తామ్రలిప్తి, బారుకజ, కొంగోడ. మరి ఏంటి ఇవి అంటే ప్రతి రాజ్యానికి వ్యాపార వాణిజ్యాలలో కేంద్రాలుగా ఉండేవి ఓడరేవులు అవుతున్నాయి, ప్రధాన వర్తక కేంద్రాలు అవుతున్నాయి. మరి హర్షవర్ధని కాలానికి వర్తక కేంద్రాలుగా ఓడరేవులుగా ఉన్న ప్రాంతాలు ఏంటి? అందులో మొదటి ఓడరేవు ప్రాంతం తామ్రలిప్తి అంటున్నాం, రెండవది బారుకజ అంటున్నాం, మూడవది కొంగోడ అంటున్నాం. ఈ మూడు ప్రాంతాలను ప్రధాన ఓడరేవులుగా ఉపయోగించుకొని పోర్ట్ ఏరియాస్ అనుకోవచ్చు. ఈ పోర్ట్ ఏరియా నుండే వాయువ్య ప్రాంతం నుండి అరేబియా వంటి దేశాలతో వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది. అంటే హర్షవర్ధనుని కాలానికి సముద్ర వ్యాపారం కూడా కొనసాగింది, అంతర్జాతీయ వ్యాపారం కూడా ఏర్పాటు చేయబడడం జరిగింది. అంతేకాకుండా ఈ కాలంలో సీమకారులు అంటున్నాం. సీమకారులు అనేవారు ప్రత్యేక అధికారులు. ఈ కాలంలో ఆర్ఐ ఏ విధంగా ఉన్నాడో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏ విధంగా ఉన్నాడో ఆ కాలంలో సీమకారులని ఆర్ఐ అనవచ్చు. అంటే ఇప్పుడు సీమకారులు అంటే ఎవరవుతున్నారు? భూమిని కొలిచేవారు, ల్యాండ్ సర్వేయర్ అంటాం. ఇంకా సింపుల్, ల్యాండ్ సర్వేయర్ హర్షవర్ధని కాలంలో ఏమని పిలువబడుతున్నాడు? సీమకారులుగా పిలువబడడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే హుయాన్ సాంగ్ అన్నాం. ఎవరి హుయాన్ సాంగ్? చైనా దేశానికి సంబంధించిన వ్యక్తి. హర్షవర్ధని కాలంలో హర్షవర్ధని రాజ్యానికి వచ్చాడు. రైట్, అలాంటి ఈ వ్యక్తి ఎప్పుడు మరి భారతదేశానికి వచ్చాడు? గమనిస్తే ఇక్కడ క్రీశకం 630లో. హర్షవర్ధనుని కాలం ఎప్పుడు? 606 నుండి 647 కాబట్టి 630 కాలానికి చైనా యాత్రికుడు భారతదేశానికి రావడం జరిగింది. ఆ చైనా బౌద్ధ యాత్రికుడే హుయాన్ సాంగ్. మరి భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? గమనిస్తే 14 సంవత్సరాల కాలం పాటు అనేక రాజ్యాలను తిరగడం జరిగింది. ఆ రాజ్యాలలో బౌద్ధానికి సంబంధించిన విశ్లేషణ చేయడం జరిగింది. ఆ విశ్లేషణతో కూడిన సమాచారాన్ని సేయూకిగా రాయడం జరుగుతుంది. రైట్, మరి ఇతని యొక్క ప్రభావం వలనే మనకి హర్షవర్ధనుడు ఏమన్నాడు? బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాడు. అతని యొక్క సోదరి కూడా రాజశ్రీ కూడా ఇతని మీద ప్రెజర్ పెడుతుంది. మొత్తంగా హుయాన్ సాంగ్ యొక్క బోధన వలనే మనకు హర్షవర్ధనుడు మహాయాన బౌద్ధాన్ని ఆదరించడం జరిగింది. స్వయంగా అతడు బౌద్ధ మతంలోకి చేరడం జరిగింది. మరి ఇలాంటి హుయాన్ సాంగ్ రాసిన గ్రంథాలు గమనిస్తే రైట్, అలాంటి గ్రంథాలలో ఒకటి మనకి సియూకి అంటున్నాం. చూడండి, సియూకి అంటున్నాం. సియూకి అనేది ఒక బౌద్ధ మత గ్రంథం. ఆ బౌద్ధానికి సంబంధించిన సమాచారం ఇచ్చే గ్రంథం. అది రాసింది హుయాన్ సాంగ్ అవుతున్నాడు. మరి ఇలాంటి హుయాన్ సాంగ్ మరి ప్రయాగ, కనౌజ్ కేంద్రంగా నిర్వహించబడిన మోక్ష పరిషత్తులో ఎవరు పాల్గొనడం జరుగుతుంది. హర్షవర్ధనుడు గమనిస్తే మొత్తం 6 మహామోక్ష పరిషత్తులు నిర్వహించాడు. అందులో 3వది 4వ మోక్ష పరిషత్తులో మనకు పాల్పంచుకున్న వ్యక్తి హుయాన్ సాంగ్. అలాంటి 3వ మోక్ష పరిషత్ ప్రయాగలో, 4వ మోక్ష పరిషత్ కనౌజ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఒక బంగారు బుద్ధ విగ్రహాన్ని కూడా కనౌజ్ కేంద్రంగా స్థాపించడం జరిగింది. హర్షవర్ధనుడు అవుతున్నాడు. ఆ స్థాపనకు ప్రధాన కారకుడు ఎవరు అంటే హుయాన్ సాంగ్ అవుతున్నాడు. మరి అలాంటి హుయాన్ సాంగ్కి సంబంధించి మరికొన్ని అంశాలు గమనిస్తే ఇక్కడ హర్షవర్ధనునికి సంబంధించి గమనిస్తే గ్రూప్ 1 మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అడగడానికి ఉన్న అవకాశం ఏంటి అంటే, ఒకటో క్వశ్చన్ అడిగే విధానం ఏముండవచ్చు? గుప్త పతనానంతరం సామాజిక సాంస్కృతిక పరిస్థితులను వివరించండి అనవచ్చు. ఆ సందర్భంలో ఏం చేయాలి? గుప్త సామ్రాజ్య పతనానంతరం ఏర్పడిన అతి గొప్ప రాజ్యం హర్షవర్ధన రాజ్యం అవుతుంది, లేదా పుష్యభూతి వంశంలో ఉన్న హర్షవర్ధన రాజ్యం అవుతుంది. దాని గురించి రాయాలి, లేదా నేరుగా రాయవచ్చు. భారతీయ సమాజానికి హర్షుడు బౌద్ధ శిల్పం అవుతుంది, హర్షుడు వాస్తుశిల్పం, సామాజిక ఆర్థిక అంశాలకు ఏ విధమైన తోడ్పాటును అందించాడు. లేదు ఇంకా డైరెక్ట్గా అడగడానికి ఉన్న అవకాశం గమనించండి. హర్షవర్ధనుని కాలంలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు
రైట్, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు అడగవచ్చు. ఇది 10 మార్కులు మనం 200 పదాలలో మాత్రమే రాయాలి. ఇక్కడ క్లియర్గా అడిగాడు చూడండి, హర్షవర్ధనుని కాలంలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు అన్నాం. మనం ఇక్కడ సామాజిక పరిస్థితులను వివరించే సందర్భంలో మనం ఏ అంశాలను ప్రస్తావించాలి? ఖచ్చితంగా ఎగ్జామినర్ మన నుండి ఏ అంశాన్ని ఆశిస్తాడు గమనిస్తే మనం ఖచ్చితంగా సమాజం అనగానే అందులో రాయవలసిన మొదటి అంశం ఏమవుతుంది? కుటుంబం ఏ విధంగా ఉంటుందో రాయాలి. అంటే కుటుంబం ఏ విధంగా ఉంటుంది, కుటుంబానికి ఆధిపత్యం ఎవరు వహిస్తారు? సాధారణంగా ఒక కుటుంబానికి పురుషుడు ఆధిపత్యం వహిస్తే అతన్ని ఏమంటాం? పితృస్వామ్య వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. మహిళ ఆధిపత్యం వహిస్తే మాతృస్వామ్య వ్యవస్థగా పిలవడం జరుగుతుంది. అంటే కుటుంబానికి పెద్ద ఎవరున్నారో ఆ విషయాన్ని ప్రస్తావించాలి. సాధారణంగా అన్ని సమాజాలలో మనకి పురుష స్వామ్య వ్యవస్థే కనబడుతుంది. అయినప్పటికీ స్త్రీకి అవకాశం ఉందా? స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయా? పరిపాలనలో అవకాశం ఇచ్చిందా? ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాలి. 2, మరి ఆనాటి సామాజికంగా ఎలాంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయి? ఈ విషయాన్ని గమనించాలి. సాంఘిక దురాచారాలు అంటున్నాను చూడండి, ఇక్కడ క్లియర్గా గమనించాలి. సాంఘిక దురాచారాలు క్లియర్గా హుయాన్ సాంగ్ కూడా చెప్పాడు. ఏమని? సతీ వంటి ఆచారాలు, బాల్య వివాహాల వంటి ఆచారాలు కూడా వీళ్ళు అనుసరించారు అని 2వ అంశాన్ని గమనించాలి. అంటే మనం సమాజం రాసేటప్పుడు కుటుంబ నేపథ్యం గురించి, సాంఘిక దురాచారాల గురించి, సాంఘిక దురాచారాలతో పాటుగా మహిళ యొక్క స్థితి గురించి రాయాల్సి ఉంటుంది. మహిళ యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ గమనించాలి. మహిళ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? హర్షవర్ధనుడి కాలంలో గమనించండి, రాజశ్రీ యొక్క తోడ్పాటు వలన, ఆమె ఒత్తిడి వలన ఇతడు మతం మార్చుకోవాల్సి వచ్చింది, ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అంటే మహిళ యొక్క మాటకి ప్రాధాన్యత కనబడుతుంది. పరిపాలనలో వారి యొక్క ప్రాధాన్యం అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. రాజకుటుంబానికి, ఉన్నత వర్గానికి సంబంధించిన స్త్రీలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వీరు రాజ్య పరిపాలనలో కూడా ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని గమనించాలి. మరి వీటితో పాటు ఎలాంటి ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి అంటే సతీ ఆచారం ఉంది, బాల్య వివాహాలు ఉన్నాయి అంటున్నాం. అంతేకాకుండా 4వ వర్గం వారు ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు గమనించాం. మరి 4వ వర్గం ఏమవుతుంది? గ్రామీణ స్థాయిలో ఉన్న సమాజం ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటుంది? ప్రధాన వ్యవసాయంగా కలిగి ఉంటుంది. సామాన్య జీవితాన్ని గడుపుతారు. ఖాళీ సమయాలలో, తీరిక సమయాలలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు? నాట్యాలను చూడడం జరుగుతుంది. సంగీతము, నాట్యము, చిత్రలేఖనం వంటి అంశాలను అనుసరిస్తున్నారు. వాటి సందర్భంలో ఎలాంటి వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు? ఆ అంశాలని మనము సామాజిక వ్యవస్థలో మనం ప్రస్తావించవలసి ఉంటుంది. అదేవిధంగా 2వది సాంస్కృతిక వికాసం అంటున్నాం, కల్చరల్ అంటున్నాం. ఈ సాంస్కృతిక వికాసం అనగానే మనం స్పష్టంగా 4 అంశాలను ప్రస్తావించాం. ఏంటి? భాషా సాహిత్యాన్ని ప్రస్తావించాలి. సాంస్కృతిక వికాసం, ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక వికాసం అనేది ఏమవుతుంది? భాషా సాహిత్యంలో కనబడుతుంది. 2వది గమనిస్తే వాస్తు శిల్పంలో కనబడుతుంది. 3వది గమనిస్తే సాంస్కృతిక కళలు అయిన లలిత కళల్లో కనబడడం జరుగుతుంది. నెక్స్ట్ 4వ దాంట్లో మనము ఇతరాలు అనే అంశం పెట్టి అందులో రాని అంశాలలో ప్రస్తావించవలసి ఉంటుంది. ఇక్కడ భాషా సాహిత్యం ప్రకంగా హర్షవర్ధనుని కాలంలో ఏ భాష ప్రాధాన్యత సంతరించుకుంది అంటే సంస్కృతం ఈ కాలానికి ఏమవుతుంది? రాజభాషా స్థానాన్ని పొందడం జరిగింది. దాంతోపాటు ప్రాంతీయ భాషలకు కూడా అవకాశం ఉంది. స్వయంగా రాజే హర్షవర్ధనుడు అనేక గ్రంథాలు రాశాడు. కవిరాజుగా పిలువబడడం జరిగింది. ఒక భానుడు, ఒక మయూరుడు, ఒక భర్తృహరి వంటి వ్యక్తులు కూడా అనేక గ్రంథాలు రాశారనే విషయాన్ని అక్కడ ప్రస్తావించాలి భాషా సాహిత్యం పరంగా. 2వది గమనిస్తే వాస్తుశిల్పము అంటున్నాం. వాస్తుశిల్పంలో భాగంగా రాజులు బౌద్ధ వాస్తుశైలికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే స్తూపం, ఈ క్రమంలోనే చైత్యం, ఈ క్రమంలోనే విహారం, ఈ క్రమంలోనే ఆరామాలు నిర్వహించడం జరిగింది. వల్లభి మనం గమనించాలి. వల్లభి మనం గమనిస్తే నలంద వల్లభిలు అనేవి ఈ కాలంలో ఉన్న ప్రముఖ ఆరామాలుగా మనం భావించవచ్చు. కాబట్టి బౌద్ధ వాస్తుశైలికి వీరు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా లలిత కళలు అంటున్నాం. లలిత కళలు అనగానే మనకు క్లియర్గా సంగీతంలో కనబడతాయి, నాట్యంలో కనబడతాయి, చిత్రలేఖనంలో కనబడడం జరుగుతుంది. మరి వీరి కాలం నాటి చిత్రకళ ఎక్కడ కనబడుతుంది? బౌద్ధ వాస్తు నిర్మాణాలలో కనబడుతుంది. ఒక ఆరామాన్ని గమనించినా, ఒక స్తూపాన్ని గమనించినా, ఒక చైత్యాన్ని గమనించినా, ఒక విహారాన్ని గమనించినా ఆ గోడలపైన ఈ చిత్రలేఖనం అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. వాటికి ప్రధాన ఆధారాలు వల్లభి కేంద్రంగా, నలంద కేంద్రంగా, తానేశ్వర్ కేంద్రంగా నిర్మించబడిన దేవాలయాలను మనం గమనించవచ్చు. ఆ గోడలను గమనిస్తే మనకి చిత్రలేఖనం స్పష్టంగా కనబడడం జరుగుతుంది. 3. 4వది గమనిస్తే ఏమంటున్నాం? ఇతర అంశాలు అంటున్నాం. వీటితో పాటుగా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఉన్నాయి.
హర్షవర్ధనుడు వైదిక సాంప్రదాయం ప్రకారం వైదిక సాంప్రదాయం ప్రకారం యజ్ఞయాగాలు కొనసాగించినట్టుగా కూడా కొన్ని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, అతడు ఒక మతం నుండి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు అంటే బౌద్ధ మతానికి ముందు ఒక మతాన్ని అనుసరించినట్టే. మరి ఆ మతం ఏమవుతుంది? వైదిక మతం అవుతుంది. వైదిక సాంప్రదాయాలను కూడా అనుసరించారు. కాలక్రమంలో బౌద్ధంలోకి వెళ్ళడం వల్ల, అహింస ధర్మాన్ని అనుసరించడం వల్ల అతడు మహామోక్ష పరిషత్తును నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 6 సందర్భాలలో మహామోక్ష పరిషత్తును నిర్వహించిన వ్యక్తి హర్షవర్ధనుడు అవుతున్నాడు. సో హర్షవర్ధనుడికి సంబంధించిన ఇతర అంశాలు అక్కడ ప్రస్తావించాలి. టోటల్గా కంక్లూజన్లో ఏం రాయాలి ఇక్కడ గమనించండి. సామాజిక సాంస్కృతిక పరిస్థితులు అన్నాడు కాబట్టి కంక్లూజన్ రాసే విధానం. హర్షవర్ధనుడు క్రీశకం 606 నుండి 647 మధ్య దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిపాలన కొనసాగించాడు. తన పరిపాలనలో భాగంగా సామాజిక సాంస్కృతిక వికాసానికి తనదైన తోడ్పాటును అందించాడు అని కంక్లూజన్ ఇవ్వగలగాలి. అంటే క్లియర్గా మనకు హర్షవర్ధన్ నుండి రావడానికి ఉన్న అవకాశం ఏంటి అంటే హర్షవర్ధని కాలంలో ఉన్న సామాజిక సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. హర్షవర్ధనుని గమనిస్తే క్రీశకం 606 నుండి 647 మధ్య దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిపాలన కొనసాగించాడు. ఈ పరిపాలన కాలంలో గమనిస్తే బౌద్ధ సంబంధించిన వాస్తుశైలికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తనదైన ముద్రని భారత రాజకీయ వ్యవస్థలో, భారత పరిపాలన వ్యవస్థలో, భారత చారిత్రక వ్యవస్థలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఎందుకంటే తాను అనుసరించిన సామాజిక, తాను అనుసరించిన పరిపాలన, తాను అనుసరించిన ఆర్థిక, తాను అనుసరించిన అహింసా విధానం మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన ప్రధాన ఆధారాలు మనకి హుయాన్ సాంగ్ యొక్క సీయుకు గ్రంథంలో స్పష్టంగా వివరించబడ్డాయి. అంతేకాకుండా భానుని యొక్క హర్ష చరిత్ర ఇతని పూర్తి సమాచారాన్ని మనకి అందజేయడం జరుగుతుంది. ఇది మనకు హర్షవర్ధనునికి సంబంధించిన పూర్తి సమాచారం.